Hello everyone. So last వీడియోలో మనము ఎంటైర్ సింగిల్ లింక్ లిస్ట్ని కవర్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనము సింగిల్ లింక్ లిస్ట్లో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటి, దాన్ని రెక్టిఫై చేసే ఇంకేమన్నా థింగ్ ఉందా అనేది చూద్దాము. ఓకే, సో ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసాము. సో ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై లైక్ సమ్ వాల్యూస్ లైక్ 34, 25 and then 55 and then 14 and then 7 and then 3, something like this. ఇంతే కదా. సో ఇందులో ఉన్న of course ఇక్కడ హెడ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిప్రజెంట్ ఎనీ టైల్ కానీ సైజ్ కానీ ఆర్ ఇన్ కేస్ ఎనీ ఎక్స్టర్నల్ రిఫరెన్సెస్ దాట్ మాన్యువల్లీ వీ వర్ కీపింగ్, దాట్ ఈస్ లైక్ మన కోసం. బట్ టు బి ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా ఆర్ ద డేటా స్ట్రక్చర్ స్పెసిఫిక్గా ఉండాలంటే దిస్ ఈస్ ద ఒరిజినల్ లింక్ లిస్ట్ లుక్ లైక్స్ కదా, సింగిల్ లింక్ లిస్ట్. సో దీనిలో ద ఫస్ట్ డ్రాబ్యాక్ అంటే చెప్పు. ఓకే, సపోజ్ ఇక్కడ నేను ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ బ్యాక్వర్డ్స్ కదా, సమ్వేర్ ఎవరో నాకు ఆ ఫీజిబిలిటీ లేదు. సో ఇట్స్ లైక్ యూనిడైరెక్షనల్. సో ఐ కాంట్ మూవ్ ఫ్రమ్ మై ప్రెసెంట్ పొజిషన్ టువర్డ్స్ ద బ్యాక్ సైడ్. ఇట్స్ లైక్ ఒక్కసారి ఆ గదికి వెళ్ళంగానే వెనకాల డోర్ క్లోజ్ అయిపోతుంది, వెనకాల డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. దాట్ ఈస్ వాట్ కదా. సో దాట్స్ వేర్ we have another concept in linked list, that is doubly linked list. See, doubly linked list. Cool. సో మరి దీని రిప్రజెంటేషన్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది చూద్దాము. See, doubly linked list కూడా కంప్లీట్గా సేమ్ బట్ దిస్ విల్ హ్యావ్ such a way that see representation completely same, but this will have a feasibility that you can go bidirectional. That's it. If you understand this part, you are done with the doubly linked list part. Instead of having a single direction, you will have a bidirectional stuff. So నువ్వు ఈ ప్రజెంట్ సపోజ్ ఇక్కడ ఉన్నావు అనుకో, ఇప్పుడేంటి నేను ఇక్కడ నుండి నాకు నా తర్వాత నోడ్ యొక్క అడ్రస్ తెలుసు, నా ముందు యొక్క నోడ్ అడ్రస్ తెలుసు. విత్ దాట్ ఇక్కడ ఉన్న దాంతో నేను ముందుకి వెళ్ళగలను అండ్ నేను వెనక్కి వెళ్ళగలను. సో విచ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్. దాట్స్ ఇట్. ఇంతకు మించి డబుల్ లింక్ లిస్ట్లో చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ దీన్ని ఇంటర్నల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఆల్రెడీ డబ్ల్యూ లింక్ లిస్ట్ చూస్తుంటారో వాళ్ళు ఇట్లా రిప్రజెంట్ చేసామంటే ఇట్లా కాదు కదా, నాకు బుక్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తారో లేదా అందరూ మాన్యువల్గా ఎలా చేస్తారో అలానే చెయ్యి అంటే, సి I will do that way only. So this is how generally people used to represent. It has this way, it has this way, and it has this way, it has this way, it has this way, this way, this way, this way. The same thing కదా. ఇటు సైడ్ ఒక డైరెక్షన్, ఇటు సైడ్ ఒక డైరెక్షన్. నేను రెండు మర్చెస్ చూపించాను, అందులో ఏం లేదు. సో మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకొంచెం దీన్ని బిహైండ్గా అనేది దీన్ని ఎలా ఇంటర్నల్గా మనం 34, 31 అని నెక్స్ట్ ఎక్కడ చూసాము, దీన్ని కూడా ఇప్పుడు అంతే రిప్రజెంట్ ఎలా చేయాలనేది చూద్దాము. సో దట్ ఆటోమేటిక్గా నీ అంతరకు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. ఇట్స్ వెరీ సింపుల్. సి ఫస్ట్ ఐ నీడెడ్ డేటా అంతేనా. సో 31. Now this time, rather having only this part, I will have three blocks. One is for the data part 31 and the other is pointing to the next one and the previous one. The same way 24, I'll be having a 3 points, like 3 blocks. One is to hold present, like the next one and the other one. So previous one and the other one. So again, if I'm having again 55, the other one, and maybe this time, yeah, and we will end it up with 14. See, మరి ఇప్పుడు దీనికి ఏంటిది, యాజ్ యూజువల్గా మేబీ ఇది 111 అనుకుందాం, ఇది సింప్లిసిటీగా దీని అడ్రస్ 333 అనుకుందాం, దీని అడ్రస్ 444 అనుకుందాం, అండ్ దిస్ అడ్రస్ విల్ బి 555. సో ఇది నా హెడ్ అంటే సి అగైన్ యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. హెడ్ అనగానే దీనికి పాయింట్ చేస్తుందా, దీనికి ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ నువ్వు అట్లా ఉంటే మాత్రము నేను చెప్పిన సింగిల్ లింక్ లిస్ట్ నువ్వు కంప్లీట్గా అసలు ఫాలో అవ్వలేదు అన్నట్టు. నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం అసలు నీ థింకింగ్ ప్రాసెస్, నువ్వు చూసే విధానం కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇట్స్ నాట్ పాయింటింగ్ ఈ హెడ్, ఇట్స్ నాట్ పాయింటింగ్ టు దిస్, ఇట్ వాస్ పాయింటింగ్ టు దిస్ ఎంటైర్ బ్లాక్ వేర్ ద అడ్రస్ విల్ బి 111. అందులో 3 కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ ద రిఫరెన్స్ నేమ్ కాల్డ్ హెడ్. ఓకే, జస్ట్ ఫర్ ద రిఫ్రెష్ పర్పస్ ఐఎమ్ సెయింగ్ దిస్ ఆల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముండిద్ది, నెక్స్ట్ ఏంటిది 24 అనే అడ్రస్ ఏంటి 222. So I'll be keeping here 222.
నెక్స్ట్ దీనికి 24కి నెక్స్ట్ ఉన్నది నోడ్ 55. సో ఐ విల్ బి కీపింగ్ ట్రిపుల్ త్రీ కూల్. సో ఇక్కడ నెక్స్ట్ ఐ విల్ బి కీపింగ్ 444 అండ్ ఐ విల్ బి కీపింగ్ హియర్ 555. ఇది సేమ్ గానే ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏమైనా ఉందా? లేదు. సో దిస్ విల్ బి నల్. ఇది సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ అయినా ఉందా? మరి డబుల్ లింక్ లిస్ట్ అంటే అఫ్కోర్స్ సేమ్. ఏం లేదు ఇప్పుడు చూడు, 14కి ముందేమన్నా ఉందా? 14 తర్వాత ఎవరు లేరు కాబట్టి నిలబెట్టా. 14కి ముందేమన్నా ఉందా? ఉంది. ఎవరు? 444 అనే అడ్రస్. సో ఐ విల్ సింప్లీ కీప్ 444 అడ్రస్. 77కి తర్వాత 555 ఉంది. మరి 77కి ముందు 333 ఉంది. 333. సో 333 ఉంది. సో 55కి 222, దీనికి 111 అండ్ దీని ముందు ఎవరు లేరు. సో డన్. That's it. If you got this one, you are done with the doubly linked list. ఇంతకు మించి ఏం లేదు. See, the only problem we have, only unidirectional. So I have solved this one and now I have made it as a bidirectional. ఎలా? దీన్ని లాజికల్ గా చూడు. ఈ అడ్రస్ 222 ఫార్మ్ చేస్తుంది అంటే is it this way I'm pointing, and the same way is it this way and I'm pointing, or maybe I will use red part because the right side ఉన్న ప్రతి దానికి నేను రెడ్ వాడే. సో this way and from this way. Can I say now ఇప్పుడు చూడు, దీనికి ఏ అడ్రస్ ఉంది? 111. సో can I say this way? and దీనికి ఏ అడ్రస్ ఉంది? 222. can I do this way? దీనికి 333. this way. దీనికి 444. so can I say this way? done. This is what a doubly linked list means. So దీన్ని somehow మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే the basic stuff like the CRUD operations, you're done with the linked list part, doubly linked list part. అంతే. ఇంతకు మించి doubly linked list లో ఏం లేదు. The only advantage we were getting is you can move with that. You don't have to take fine implementation అప్పుడు చూద్దాము, like comparatively single linked list ఏం బెనిఫిట్ వస్తుంది. but the drawback, see, advantage is straight forward, right? నువ్వు సపోజ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆల్ ద వే నువ్వు ఈ బ్యాక్ ని తీసుకుంటే నేను హెడ్కి వెళ్ళొచ్చు. బట్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ లో ఇక్కడ ఉంటే నేను హెడ్ కాదు కదా, పక్కన ఉన్న దానికి కూడా వెళ్ళాను. దట్ ఈస్ వాట్ ద డ్రాబ్యాక్ వీ వర్ హ్యావింగ్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్. సో ద అడ్వాంటేజ్ వీ గోట్ దిస్ వన్, బట్ అట్ వాట్ కాస్ట్? See, if there is such an algorithm, if you are getting an extreme advantage, definitely there would be a trade-off. Especially in terms of data structure algorithms. If we were having a trade-off, if we were having a huge time complexity benefit, there might be a chance heavily. See, there might be, still I'm saying might be a chance that space complexity should be compromised. Or if we were getting a time complexity not much benefit, sorry, maybe I would have said in a different way. See, time complexity lo manaki extreme ga benefit ustundi ante there can be the case manam space complexity lo compromise avutunnam. Here we are compromising. So space complexity lo huge benefit వస్తుంది అని అంటే there might be the case time complexity lo maybe we were compromising. See, there will be a trade-off between them. Okay, so the trade-off what we have seen here, extra space ఏంటిది? so the benefit, drawback ని solve చేయడానికి we had a benefit now, but దీనికి what trade-off? space. ఇందాకడ see basic గా array లో ఏంటి, I don't have to worry about these pointers, these next also. Simply I'll be storing my data like 34, 21, 55 and then 77 and then 4, done, boom. But because of this limitation, we were moving into the linked list, which is a good idea. But what trade-off? The trade-off we have compromised in a space complexity way, where we have introduced another pointer or a space which holding the next. See, comparatively arrays, think in terms of this way. ఒక్కొక్కటి ఇంటిజర్ అనుకుందాము, అది ఒక యూనిట్ అనుకున్నాము, బికాస్ టు మేక్ ఇన్ జనరలైజ్డ్ ప్రోగ్రామాటిక్ వే. బికాస్ జావాలో 4 bytes ఉండిద్ది, సిలో 2 bytes ఉండిద్ది, మేబీ సమ్ అదర్ న్యూ ప్రోగ్రామింగ్ వస్తుంది 8 bytes ఉండిద్ది. ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ దట్. ఐఎమ్ సెయింగ్ ఇట్ యాజ్ అ వన్ యూనిట్. సో ఎన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. సో ఇట్ విల్ బి కాస్ట్ ఆఫ్ 5 units, రైట్? 5 units. బట్ దీంట్లో డ్రాబ్యాక్ ఉంది. సపోజ్ 1 million assume 1 million స్టోర్ చేసుకునే స్పేస్ ఉంది, బట్ నాట్ ఇన్ కంటిగ్యూస్. సో మనకి స్పేస్ లేదు. సో దేర్ ఈస్ ఎ డ్రాబ్యాక్. కాబట్టి లింక్ లిస్ట్కి వెళ్దాం. సో ఇక్కడ దీనివల్ల బెనిఫిట్ అయితే ఉంది, బట్ వాట్ ట్రేడ్ ఆఫ్ యూ హ్యావ్? వీ నీడ్ టు యూస్ అన్ ఎక్స్ట్రా స్పేస్. సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి? విత్ దాట్ 5
along with that 5 we were using for each one unit of this extra space, or maybe yeah, అలా ఎన్ని ఉన్నాయి 5, again 5. See, ఇది పాయింటర్ కింద అనుకుంటే see when I'm talking in terms of see data అనేది integer 2 bytes, the pointer will be roughly 4 bytes I guess, or 8 bytes, I'm not sure much about this, but one among them. Okay, so can I say combinedly it is a 2 units, this is 1 unit and this is 1 unit, 2 units. So 2 units for one thing, such a way we have 5 blocks. So how much cost it was saying? 10 for the same thing it was 5, but here it was 10. What if 1 million unte ikkadadi 1 m into 2 millions, almost it was doubling, right? Doubling the space lo compress ayam, but did we achieve what the drawback we have? Of course. So again the trade off, see, TCSC trade off will be there. So now coming into the picture that we have solved a problem, but still bidirectional. Again we got a new problem, which means this means that it was literally solving the problem of an array and the problem of this. So this is much better solution than the single linked list, right? So ikkadenti, see, not only storing next, I am storing see clear ga, you know, I am storing the previous node value also, previous node value also, previous node value also, previous node value also, and the here also previous node value also. So I'm having 1 unit, second unit, 3 units for a one node, 3 units for a one node, such a node, such a way we have 5 units, so 15. So whatever, see, if I'm having x units of consumption in my arrays, that was doubling if I'm using in single linked list, and that was like for using like doubly linked list, it was 3 into x units of that. Trade-off will be there, but the thing, are we able to solve the major problem or not? That's the thing. Okay, so mari దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు? I hope yeah, this explanation will be more than enough to initial start for doubly linked list part. So now see, దీన్ని ఎలా అచీవ్ చేయగలము? అరే end of the day ఇది ఎలాగుందో ఇది అంతే, ఇది ఎలాగుందో ఇది అంతే, ఇది ఎలాగుందో ఇది అంతే, ఇది ఎలాగుందో ఇది అంతే. And if you go in the roots of the cause, is it ఇది integer, ఇది address, ఇది ఇంకొక address. So to store these different things, can I use array? Obviously, you know. So see, I am speeding up the things. So the only solution we have, because of the different data type, it's a class. Again the same stuff. So if I'm calling this as a node again, this time what I will have? I will have an integer my data, and I will have a type of a node to hold the next thing, to hold the next node, and the same way I will have another node to hold my previous node. And done with the doubly linked list. Even if you got this one, you're done. The same way the rest of the things, it's like you need to implement our custom doubly linked list. Now we need to implement our custom doubly linked list. Cool. So yeah, I hope this makes sense now. So yeah, and one more thing, so మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయడానికి జస్ట్ ఒక మ్యాపింగ్ లాగా, ఇక్కడ నేను ఫస్ట్ ప్రీవియస్ పెట్టాను, దాని తర్వాత డేటా పెట్టాను, దాని తర్వాత నెక్స్ట్ పెట్టాను. దట్ డజంట్ మీన్ దిస్ హ్యాస్ టు బి ద సేమ్ వే. డోంట్ థింక్ దాట్ వే. వాట్ ఇఫ్ సి, ఫస్ట్ ఇక్కడ నేను డేటా పెట్టాను 31, దెన్ నా ప్రీవియస్ ఇక్కడ పెట్టాను, దెన్ నా నెక్స్ట్ పెట్టాను, అండ్ ద సేమ్ వే 24 first పెట్టాను, and the like assume this way my data was there, and maybe 55 and this way. If I'm making this way connection and this way connection, it should be make sense to you. It's not like బ్లైండ్ గా వెళ్ళొద్దు. ప్రీవియస్ అంటే ఈ చోవరే ఉండిద్ది, నెక్స్ట్ అంటే ఈ చోవరే ఉండిద్ది, డేట్ అంటే మిడిల్. ఎవడు చెప్పాడయ్యా? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ రైటింగ్ ద సీక్వెన్స్ హియర్. దట్స్ హౌ లైక్ ఇంటర్నల్లీ థింగ్స్ ఆర్ that's it as simple as that. So you can represent this way also. అరే సి, ఇది పి, ఇది డేటా, ఇది నెక్స్ట్ అనుకుంటే నువ్వు పీడీ అని డిక్లేర్ చేయి, లేదా పిఎన్డి అని డిక్లేర్ చేయి, లేదా డిపిఎన్ అని డిక్లేర్ చేయి, లేదా డిఎన్పి అని డిక్లేర్ చేయి, ఆర్ యూ కెన్ డిపిడి అని డిక్లేర్ చేయి, ఆర్ డిపిఎన్, వాట్ ఎవర్ ద permutations combinations, like, but see, end of the day it's just a linked list. I mean node which was trying to create a data structure of doubly linked list.
That's it. I guess it makes sense now. Like it should make sense now. You should not think only in terms of ఇలా ఉంటేనే నా డబ్లీ స్ట్రక్చర్ డబ్లీ లింక్ లిస్ట్ అంట, ఇలా ఉంటే నేను అబ్బో ఇదేందో నాకు తెలియదు, ఇట్లా ఉండకూడదు. ఇలా మగప్ లాగా వెళ్ళదు. ఓకే, కూల్. So let's directly jump and create this part. Now rather this time we will be creating our custom w link list. See, custom uh, yeah, cool. W link list demo I'll be creating just like the arrays we have done. So then here we will be creating our class called custom w link list. Cool. And the same way here we were gonna do like public static void main, and we need one more thing called class node. So this is what the base thing which we were trying to connect, and in this here we will be implementing all those things, and we will try to map it up by using links and all those stuff. So in data and in previous stuff, again it's a naming convention that previous and previous దానికి next అంటే next అనే దానికి, so it makes some sense కదా. So rather అలా బ్లైండ్ గా వెళ్ళకుండా ఏదో నేమింగ్ కన్వెన్షన్ తో వెళ్తే it makes some sense. So int data వస్తే, so by default this dot data, by this time you should be aware like నేను రాస్తున్న కోడ్ ఏంటి అనేది it should make some sense to you, right? So by I don't have to write, but still by default దీనికి null value నే ఉంటుంది, but still we will write so that it will make simplicity. Again node ఇక్కడ ఆల్రెడీ లింక్ లిస్ట్ అనే దాంట్లో మనం క్రియేట్ చేసాము, సో ఇట్ వాస్ మేకింగ్ సమ్ ఎర్రర్. సో దిస్ టైమ్ ఐ విల్ సే double node. Okay, so which means like it was holding that double node pointer. Okay, so yeah, that's it. We have created our own thing. And one more thing, maybe you might have seen in some other tutorials or some other in the internet, maybe you were using maybe some sort of it somewhere in the internet. So you might see this node also will be inside my class called w link list, or whatever the class or whatever the list we have trying to create. Like see ikkada idi single link list daniki velte, so here you might see directly here inside the list, inside it's completely fine, but we didn't what do we say, we didn't seen this in object oriented programming, like creating a class inside a class. So we will see when that time, like ఎప్పుడైతే మనం అట్లా చేస్తామో సో అప్పుడు నేను చూపిస్తాను. బట్ డోంట్ కన్ఫ్యూజ్, లైక్ వేరే దగ్గర నేను మన ఓన్ క్లాస్లోనే ఇంకో క్లాస్ చేశాను బట్ నేను ఇట్లా చేయలేదని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో యూ విల్ సీ లాట్ ఆఫ్ వేస్ టు ఇంప్లిమెంట్ వన్ పర్టికులర్ సొల్యూషన్, రైట్? సో ఇది కూడా వన్ ఆఫ్ ద వేనే. సో వన్స్ యూ గెట్ ఇన్ టచ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, a class inside a class, like how to create, then you will be familiar with this. So as of now think that way, like both were different, so అందులో పెట్టిన ప్రాబ్లం లేదు. సో ఎందుకు బేసిక్గా పెడతారు అంటే, సో యూజర్కి డోంట్ హ్యావ్ టు నో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నోడ్. సో యూజర్కి అక్కల, యూజర్ ఇన్ ద సెన్స్ this dude who were creating an object for the custom linked list, so he should not aware of the thing that there is a node was there, because of the reason, see ఇక్కడ నాకు కావాలి అంటే నేను నోడ్ దానికి కూడా, నేను నోడ్ అనే దానికి కూడా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు హియర్. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్. దాట్స్ వై లైక్ పీపుల్ యూజువల్లీ కీప్ ఇన్సైడ్ దట్, సో దట్ దే don't give any access to create. So that's where access specifiers will come. So fine, we will see those everything in object oriented programming. So all right, so with that we were done with our creating w node, just the w node here as usual. So we will be having a node, a header. Now this time it was pointing to double node. See, wherever, like obvious kada. So first what do we need to do? We need to create. So how can I create? So I just this ఈ పార్ట్కే నేను మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలాగైతే లింక్ లిస్ట్ స్టార్ట్ చేసిన అట్లా ఉన్నావు అనుకోవట్లేదు. సో డైరెక్ట్లీ ఐఎమ్ క్రియేటింగ్ అండ్ డైరెక్ట్లీ ఐఎమ్ గోనా ఇన్సర్ట్ హియర్, రైట్? సో వీ విల్ బీ డైరెక్ట్లీ create an insert function here the same way we have done there. So this time I need a data, and one more thing, again a small recap, like చెప్తుంటే గుర్తొచ్చింది, data here it don't have to be like single int, it can be of integer, or it can be of another class itself, like whatever it can be. I am representing it as a data, and just for our explanations I am making it as an integer.
కూల్. సో వాట్ ఐ నీడ్ టు డూ, ఇప్పుడు నా హెడ్లో ఇప్పుడు నా నోడ్లో సి ద మూమెంట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ నోడ్, దిస్ టైమ్ I can access a 3 blocks. One is my data block, which is I can access via the word data. Another is using previous to access the previous node. Another is next to access the next one. So దీనికి ఫస్ట్ నేను డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ నా డేటా నోడ్ క్రియేట్ చేయాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ హియర్ మై డబ్ల్యూ నోడ్ as a node, and I'm calling directly with the constructor. I'm sending the data there itself. So maybe this we will call as the current node as our notation. So the moment I have created, if my head equals to null, what does it mean? So there is no data in our W linked list. So this is our first node. So I'll be keeping my head as the current node. Done. That's it. So by default, whenever I have created a data there, like if I'm sending 31 there, so this will be like, yeah, initially this will be also empty. So here I'm gonna store 31, and here it will be null, and here it will be null. This is how we were getting, right? And this we were naming it as a current node using the variable name called current node. I'm referencing this part where somewhere around in the memory location it has 888. So in this current location it will be having this thing. So see, I'm making the things again and again because you should not go in blunder ways. Okay, so fine, cool. If not, what does it mean? If it's not, can I say some of the nodes were there this way? See, this time it's like doubly linked list. Fine. I'm gonna use double pointer so that you also don't confuse. So yeah, one goes this way, one goes this way. Assume this way already we have created. Assume this is the thing we have already. Now I need to insert a new thing called 14. So what I need to make? See, normal ga ఇక్కడ హెడ్ ఉంటుంది. సింగిల్ లింక్ లిస్ట్లో అయితే ఆల్ ద వే ఐ నీడ్ టు ట్రావెల్స్ దేర్, జస్ట్ ఐ నీడ్ టు అపెండ్ ద లాస్ట్ వన్. ఇఫ్ ఇన్ కేస్ టెంప్ ఇక్కడ దాకా టెంప్ అనుకుంటే, టెంప్తో వచ్చేసాను అనుకుంటే, ఐ నో బై యూజింగ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ నల్ అయితే దట్ విల్ బి ద లాస్ట్ నోడ్. సో అక్కడ దాకా వెళ్ళి నేనేం చేస్తున్నాను, టెంప్ డాట్ నెక్స్ట్లో ఇఫ్ ఇన్ కేస్ ఇది టెంపరరీ కరెంట్ నోడ్ అనుకుంటే, సో అండ్ ఐఎమ్ కీపింగ్ మై కరెంట్ నోడ్. That's how we were linking in a single link list. But ikkada nenu ఒకటి ఇట్లా లింక్ చేస్తే ఇటు సైడ్ ఇదే. What about the reverse way? Now this time I need to connect. See, assume this is 55, which is this part, and if I am about to create a new node of 14, నాకు ఇంతే కదా వచ్చేది. ఇక్కడ నల్ ఉండిద్ది, ఇక్కడ నల్ ఉండిద్ది అంటేనా. If and somewhere around if we came, assume all the way using loop, we have came here and this is our temp. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాస్తే టెంప్ డాట్ నెక్స్ట్ తో ఈ స్టేట్మెంట్ రాస్తే, am I connecting this way? Cool, I'm connecting this way. What about this part? The bidirectional part. From where I need to connect to whom? This time I need to connect from this current node, దీనిలో ద ప్రీవియస్ అడ్రస్ ఉండాలి. అంటే ఇందులో నేను ప్రీవియస్ అడ్రస్ పెట్టాలి, విచ్ ఈస్ ఆఫ్ 888. సి ఇక్కడ 999 ఉంటే, సో ఇన్ దిస్ ఐఎమ్ గోనా క్రియేట్ 999. దాట్స్ వాట్ వీ నీడ్ టు డూ. ఫర్ దట్ వాట్ ఐ కెన్ డూ, ఫస్ట్ కరెంట్ నోడ్ యొక్క అడ్రస్ టెంప్ డాట్ నెక్స్ట్ లో పెట్టు. నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించు. ఎగ్జాక్ట్లీ కరెంట్ నోడ్ డాట్ ప్రీవియస్ అనే దాంట్లో, ఇది ప్రీవియస్, ఇది మన నెక్స్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ అనే దాంట్లో నెక్స్ట్ ఉన్నది పెడతాము, ప్రీవియస్ ఉన్న దాంట్లో ప్రీవియస్ ఉన్నది పెడతాము. సో ప్రీవియస్ ఉన్న దాంట్లో ఏం పెడతాను, టెంప్ని పెడతాను. అంతేగాని టెంప్ నెక్స్ట్ టెంప్ ప్రీవియస్ కాదు. సపోజ్ టెంప్ నెక్స్ట్ పెట్టా, టెంప్ డాట్ ప్రీవియస్ పెట్టాము అనుకుందాం. ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే ఏమైంది, టెంప్ దాంట్లో ఇది పెట్టాను, ఇట్లా పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ మర్చిపోయి ఈ స్టేట్మెంట్ రాసావు, టెంప్ డాట్ కరెంట్ డాట్ ప్రీవియస్లో టెంప్ డాట్ నెక్స్ట్ పెట్టా. ఇందులో ఏముంది 999, ఇందులో ఏమొచ్చింది 999. అంటే ప్రీవియస్ అనే దాంట్లో సెల్ఫ్గా రిఫరెన్స్ అవుతున్నావు. ప్రాబ్లం. సో ఐ షుడ్ నాట్ కీప్ దిస్ వే.
ప్రెజెంట్గా ఆలోచించు, ఏం చేయాలి, నెక్స్ట్ అడ్రస్ పెట్టాలి, నెక్స్ట్ అడ్రస్ ఎందులో ఉంది, టెంపులో ఉంది, టెంపులో ఉంది, ఈ టెంపుకి వెళ్తే డేటా ఉంది, ఆ ముందుది ఉంది, ఈ నెక్స్ట్ ఉంది, కానీ నాకు ఈ ఈ ఈ బ్లాక్ కావాలంటే టెంపుని యాక్సెస్ చేయాలి, సో టెంపు డేటా పెట్టాలి. వాట్ ఇఫ్ టెంపు డాట్ ప్రీవియస్ పెడితే, ఆల్రెడీ అజ్యూమ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పాయింటింగ్ దిస్ సైడ్, అంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా దీనికి పాయింట్ చేస్తున్నావు, ఇందులో ఉన్న కంటెంట్కి, అంటే ఇక్కడున్న దానికి, సో ఇక్కడ నుండి డైరెక్ట్ దీనికి పాయింట్ చేస్తున్నావు, అండ్ యూఆర్ నాట్ పాయింటింగ్ టు దిస్ వన్ విచ్ ఈస్ అగైన్ wrong thing. So we need to create a temp. That's it. So can I say this way that if in case head null kaakapote, now I need to take a double note. So this time I'm gonna take head. So while temp dot next equals to null and kaakapote, what I need to do? I need to make sure I'm gonna moving towards right side. So all the way నేను అట్లా వెళ్ళిపోయిన తర్వాత, now what I need to do now, and why it's showing some error. Okay, no. What fine, we will see what error it was showing. Change variable name temp node, temp node. Fine, it won't affect on this. So head insert చేస్తున్నాను, and temp dot next, did I change any variable dot next? Cool. See, here it will be double note, and this will be again the double note. Cool. See, fine. This should be obviously right. We were pointing to a block way that having 3 types of these things, so that is what we need to do. How it can be the node type, so it won't, right? So that is what, see, fine. So now this will be cool. So ippudu deento manam em vachamu, I have traveled all the way here and I was mentioning here. So the moment I have seen temp dot next equals to null, I'm come out of the loop. Then what I need to make, temp dot next lo current node ni pedtanu, and current node dot previous లో టెంప్ ని పెడతాను. ప్రీవియస్ లో టెంప్ ని పెడతాను, and I'm done with the linking part. ఇంతకు మించి ఏం లేదు. It's pretty straightforward. సింగిల్ లింక్ లిస్ట్ అర్థమైతే డబ్ల్యూ లింక్ లిస్ట్ was nothing. I said already it's a piece of cake, and I'm showing now it's a piece of cake. Okay, so that's it. See, డబ్ల్యూ లింక్ ఎంత ఈజీగా ఉంది. నౌ యూ కెన్ మూవ్ అ బైడైరెక్షనల్ వే, but before that we will create print stuff also, like I'm gonna make a display. I don't have to be any stuff, right? Like I am printing the self object data itself. I'm not printing from random way or something to pass my object. So again double node, I'm forgetting this part. So I'm taking as a temporary from head, and while my temporary node equals to null till all the way like forward till to, now I'm gonna print what my temp dot data, and what was that one. So I guess this will be more than enough. So at last I'm gonna show null value. And before starting this also, initially we will have one more null value for the first node, because next to that evaru leru. So for that I'm keeping it as a null. See, it's all about representation and printing stuff. This all we have done in while solving the for loop stuff, right? Like number patterns printing appude manam chaala chusam itlanti. And the moment we have print, I need to make sure that traversing it's like next value. Okay, cool. I guess this is also good enough. So now we can create an object for this. So custom w link list ki, now I am creating an object called list. See, list and array list ki sambandhinchina anukodu, it's just a reference thing. Maybe I can call it as DLL. So new thing I was creating. Now I can say dot insert maybe my 31, and dot DLL dot again insert. I'm gonna make 24. DLL dot DLL. Fine. Maybe I'll just copy paste this all.
Pretty straightforward. Okay. Yeah, that's it. That's it. This is more than enough. So, ఇప్పుడు చూడు. Yeah, I'm running this part. ఇప్పుడు మనకేం రావాలి ద సేమ్ వే ఎలాగైతే ఇన్సర్ట్ చేశానో అలాగే నా లింక్ లిస్ట్లో స్టోర్ అవ్వాలి. సో ఇట్ షుడ్ గమ్ లైక్ 31 24 55 14 and 3 and then I'm gonna display that part. Okay, so we will see అలా వస్తుందో లేదా అనేది. See, null 31 24 55 and 14 and 3 and this, and I have made it as unidirectional, so but we knew this won't be like an unidirectional, but it's all about how we were showing in a display function, right? But we knew um inside it was not showing in that way. So yeah, I'll just copy paste this one thing for this one, so rest of the things will be fine. I hope this will, yeah, this will make sense now. So I'm rerunning again. See, null 31 24 55 14 3 and null again. So that is how we have created, right? And what if now, like, yeah, we have done an insertion at last, like, by the way, this is what every time we were doing, and we can do this all stuff by using tail. So ఇప్పుడు నువ్వు టైల్ అనే దాన్ని తీసుకొని దీన్ని టాస్క్ లాగా బిల్డ్ చేయి అండ్ కామెంట్ చేయి. సో ఇఫ్ యూ యూస్ టైల్ అండ్ ఇట్స్ లైక్ it's very basic thing, right? Now you don't even have to write that loop. Now you don't have to even that loop. And one beauty thing was like, fine, I'll create this time and I'll show you that the beauty using double linked list stuff. So this time I'm taking my tail also. So what I can do with this? So if it's the first thing, my tail should be point to the same guy. My tail should be point the same guy. So if it's not, what I need to do after inserting my next, like, yeah, at last my tail should be pointed to the current node which I'm having, right? That's the thing we need to make sure. So I guess we were done with this. So ఇప్పుడు నా tail ని కూడా last కి point చేసిన, it's pretty straightforward again, like single English లో చేసాము. ఇప్పుడు చూడు, డిస్ప్లే చేస్తున్నా. What if I want to display in a reverse way? What if I want to display in a reverse way? See, this we call display fine. Yeah, reverse. Now instead of tail, instead of head, I'll be using tail. Now. See the beauty. ఇప్పుడు నేను ఏంటి, నా టైల్ ఇక్కడ ఉండిద్దని తెలుసు, నా హెడ్ ఇక్కడ ఉండిద్ది, నా టైల్ ఇక్కడ ఉండిద్ది. ఫస్ట్ ఇది ప్రింట్ చేసి ఇప్పుడు నేను బ్యాక్వర్డ్స్కి వెళ్ళాలి అంటే వాట్ ఐ నీడ్ టు డూ, నా tail dot, see, tail in the sense I'm not going to use the original tail, but fine, thing ఇదే tail ని నేను కాపీ చేసి somewhere around friend అనే reference లో పెట్టా. What I need to make, but fine, we will use tail only. See, tail dot previous ని ఇప్పుడు tail లో పెట్టాలి to go back thing and just to not messed up with the original tail. So I'm keeping it as in terms of temp. Now rather going in the forward way, I'm pointing to the back node of mine, not the previous node of mine. And again the same stuff, I'm printing the same thing, right? So this time we will display in a reverse order. And to do the same reverse printing in single linked list, it's I can't say it's a complex thing, but it's a bit harder than you think. So we will see that also when we were doing linked list, the lead code question stuff. So yeah, now I'm gonna print this all again. See, ఇప్పుడు మనకేం రావాలి, 31 44 55 14 3 రావాలి, and then 3 14 55 24 13 రావాలి. See how like ఎంత ఈజీగా ఉంది. See how easily we have traversed, like from front to back and back to front. See, 13 3 14 55 24 and 31, right? So yeah, that's how you can use the tail stuff. And again, generally tail as per the థింగ్స్ లైక్ టైల్ జనరల్గా వాడము, బట్ యా ఇట్స్ అప్ టు యూ. ఎవడు చెప్పలా టైల్ వాడద్దని. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ కూడా నువ్వు టైల్ వాడద్దు అని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే వాడద్దు, అంటిల్ అన్లెస్ హీ ఆస్క్. బట్ ట్రై టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ వే టైల్ ఈజ్ నాట్ నీడెడ్. ఇలాంటి సొల్యూషన్స్కి రావడానికి ట్రై చేయి. ఓకే, సో again if we have again fine, this entire
లింక్ ఇస్తానికి మనం ఎలాగో టెయిల్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం కాబట్టి మేక్ షూర్ సి ఐల్ డూ వన్ థింగ్. నేను టెయిల్ వాడి చేస్తాను, నువ్వు టెయిల్ వాడకుండా చెయ్యి. వాట్ ఎవర్ ద థింగ్స్ ఐమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ లైక్ ఫర్దర్ ఎంటైర్ ఇన్ దిస్ వీడియో, రైట్? సో ఇప్పుడు ఇన్సర్ట్ ఎట్ ద లాస్ట్, లైక్ ఇప్పుడు ఎలాగో టెయిల్ వాడే కాబట్టి సో వై ఐ నీడ్ టు ట్రావెల్ ఆల్ దిస్, వై ఐ నీడ్ టు ట్రావెల్? సో I can can't I directly, can't I see this time instead of making double this time, and I don't have to do this one, just I didn't even have to create for double head also. Simply tail dot next లో సింపుల్ గా నోట్ క్రియేట్ చేస్తాను. అది ఫస్ట్ నోడ్ అయితే ఇట్లా పెడతాను, రిటర్న్ చేస్తున్నా. ఫస్ట్ నోడ్ కాకపోతే tail dot next లోనే I know tail was pointing to my last node, tail dot next లో కరెంట్ నోడ్ పెడతాను అండ్ ప్రెసెంట్ దాంట్లో టెయిల్ని పెడతాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా టెయిల్ని ఎలాగో లింక్ చేస్తా కాబట్టి టెయిల్ ఈక్వల్స్ టు టెయిల్ డాట్ నెక్స్ట్ అని రాస్తా. డన్. లేదు నాకు ఇలా వద్దు, టెయిల్ని మూవ్ చేయను, ఇంకోలాగైనా చెప్తా ఉంటే అరే టెయిల్లో కరెంట్ నోడ్ పెట్టేసాయి. బట్ రెండు ఒకటే కదా, లింక్ అయిన తర్వాత టెయిల్ని టచ్ జరిపినా లేదా డైరెక్ట్గా టెయిల్ దీనికి పాయింట్ చేసినా రెండు ఒకటే. సో ఫైన్, ఐఎమ్ గివింగ్ this itself. So again ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం డిస్ప్లే చేద్దాము. సో ఇట్ షుడ్ work the same way as we have done last time. So it should come 31 24 55 14 3, and then the reverse way also the same way. See 31 25 55 14 13, and the reverse also fine. So it's pretty simple. So what was the time complexity for this then? టైం కాంప్లెక్సిటీ మాట్లాడుకోవాలి కదా మరి దీని గురించి. వాట్ ఇఫ్ వితౌట్ టెయిల్, సి వితౌట్ tail concept, again the same way, you need to traverse all the way. So can I say directly this way without not making any nonsense stuff? So what about tail? Using tail, cool. చాలా చూసాం, ఇట్లాంటి చాలా చూసాం, అసలు ఇది మాట్లాడుకోకర్లా. సో వాట్ ఇఫ్ ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ థింగ్, వాట్ అబౌట్ ఇన్సర్టింగ్ ఎట్ ద ఫస్ట్ థింగ్? చూసేద్దాం అది కూడా ఫాస్ట్గా. చూడు 34 ఉంది. సో నౌ ఐఎమ్ గోనా మేకింగ్ only this first two, like 2 only అనుకుందాం, like చాలా ఉన్నాయి but first I'm gonna show only this part. So now I need to insert my new thing, so where this will be like to 2018. So yeah, just 1 minute, give me 1 minute. Yeah, fine. So this will be my 2018. So ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రింట్ చేస్తుంటే I don't have to explain this, all right? like ఎడిట్ చేస్తుంటే మళ్ళీ 2018 అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు దాకా ఏముండిద్ది, దీనికి ఈ డేటా ఉండిద్ది, దీంట్లో దీనికి సంబంధించింది ఉండిద్ది, అని ఇక్కడ నల్లు ఉండిద్ది. అటాచ్ చేస్తే ఎట్లా రావాలి? అండ్ బై ద వే, ద మూమెంట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై what do we say, the double node, this will be having null, this will be having null, that's it, right? So again this will be makes it as my initial node and this will be my head. సో ఇప్పుడు ఏంటి, ద సేమ్ వే అలాగైతే సింగిల్ లింక్ లిస్ట్ చేసాము, ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఉన్నది నేను ఇందులో పెట్టచ్చా? సి బికాస్ ఆఫ్ ద రీజన్ దిస్ విల్ బి మై ఫస్ట్, అంటే నేను ఇట్లా అండ్ ఇట్లా అటాచ్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పక్కన పెట్టుకొని ఎట్లా ఉండాలో ఆలోచించుకో. దాట్స్ వే వి విల్ సింప్లిఫైడ్ ఆర్ డయాగ్రామ్స్ బై యూజింగ్ నోట్స్ లైక్ దిస్ వే. ఇలా పెడతాం సింపుల్గా. సో వెన్ ఎవర్ వి క్రియేటెడ్ ద న్యూ స్టఫ్, దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి క్రియేటెడ్ నా. అంటే ఏంటి, ఇందులో ఉన్న whatever the current node లో ఉన్న డేటా ఫస్ట్ ఇందులో పెట్టాలి. అండ్ అగైన్ ఇట్స్ ఇందులో నల్ ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ఫస్ట్ ఇది పెడతావా నెక్స్ట్ ఇది పెడతావా అని. అంటే ఏం చేయొచ్చు, సి హెడ్ డాట్ ప్రీవియస్ దాంట్లో నేను కరెంట్ నోడ్ని పెడుతున్నా. డన్, కూల్. విచ్ మీన్స్ హెడ్ డాట్ ప్రీవియస్ దాంట్లో కరెంట్ నోడ్ని పెడుతున్నా. సో ఐ హ్యావ్ డన్ దిస్ లింక్ ఇంటర్నల్గా. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, కరెంట్ నోడ్లో హెడ్ది కూడా పెట్టాలి. కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్లో, ప్రీవియస్లో కాదు, కరెంట్ నోడ్కి నెక్స్ట్ అనేది ఎందుకు, ఇప్పుడు ఇది ఫస్ట్ అవ్వబోతుంది. సో ఇందులో నేను హెడ్ని పెడుతున్నా. సో we were done with this. Can we directly do this way and I can start? No, because అపెండ్ చేసా, దీనికి లింక్ వేసా, దీనికి లింక్ వేసా, బట్ హెడ్ చేంజ్ అవ్వాలా. సో వాట్ ఐ కెన్ డూ 2 ways. ఇక్కడ హెడ్ డాట్ ప్రీవియస్ని హెడ్లో పెట్టడం, అంటే హెడ్ని ఎట్లా మూవ్ చేయడం, లేదా ఐదర్ ఇది వాడు, లేదా ఇంకోటి ఏం చేయొచ్చు,
జస్ట్ హెడ్లో కరెంట్ నోడ్ అని రాయి. సో బోత్ సేమ్, లైక్ బోత్ ఈజ్ సేమ్. డైరెక్ట్గా ఇక్కడ తీసి ఇక్కడ పెడుతున్నావు. ది వయా మై ప్రెసెంట్ ఐఎమ్ గోయింగ్ దిస్ వే, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ వీ హ్యావ్ ఆల్రెడీ లింక్ దిస్ వన్. సో ఫైన్. సో ఇప్పుడు దీన్ని మనం ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాం. కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఆల్రెడీ లింక్ లిస్ట్లో మనం సింగిల్ లింక్ లిస్ట్లో చాలా టైం స్పెండ్ చేసాం, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఓకే, బై దిస్ టైమ్ ఐ థింక్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ అగైన్ వీ నీడ్ ద డేటా. సో ఇప్పుడు ఏం కావాలి? ఫస్ట్ ఐఎమ్ గోనా క్రియేట్ a node which is I can say as a current node. I'm gonna and the data whatever I get from the user I'll be sending that one. Next time cheyali nenu the first current node dot next lo whatever the thing. See first ఇది రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. See ఇది ఫస్ట్ ఇది సెకండ్ కాదు. ఎందుకు? ఇందులో నల్లే. సో ఈ రెండు స్వాప్ చేసినా నీకు సేమే వస్తాయి. స్వాప్ చేయి, ఎలా పడితే అలా రాయి. ఇఫ్ దెర్ ఈస్ నో డిపెండెన్సీ ఉంటే మాత్రం నువ్వు లింక్ లిస్ట్లో ద మేజర్ థింగ్ ఒక్క లైన్ స్వాప్ చేసి రాసిన మొత్తం మారిపోయింది. అని నువ్వు డీబగ్ చేసినా కానీ నీకు అర్థం కాదు. సో యూ షుడ్ బి వెరీ క్లియర్. ఏ లింక్ తీస్తే ఏ లింక్ ఎఫెక్ట్ అయింది, ఏ లింక్ తీస్తే ఏ లింక్ ఎఫెక్ట్ అయింది అనేది నువ్వు మెల్లగా చూసుకోవాలి. ఓకే, కరెంట్ నోడ్ నెక్స్ట్లో ఫస్ట్ హెడ్ పెడుతున్నా. నెక్స్ట్ హెడ్ డాట్ ప్రీవియస్ దాంట్లో కరెంట్ నోడ్ పెడుతున్నా. దెన్ ఐఎమ్ మేకింగ్ మై కరెంట్ నోడ్ my head as current node. That's it. I guess we were done. We can good to go. Like we are good to go. And display in tarvata. Cool. So maybe I can insert here directly. So dll dot insert it first. So I'm inserting 2018 here. So ఇప్పుడు నాకేం రావాలి? ఫస్ట్ డిస్ప్లే చేస్తాను, దాని తర్వాత ఇన్సర్ట్ చేసి రివర్స్ వేలో డిస్ప్లే చేస్తా. సో దట్ రెండు వర్క్ అవుతున్నాయి అన్నట్టుగా నీకు బెటర్ ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ టైం రావాలి డిస్ప్లే చేసినప్పుడు 31, 24, 55, 14, 3 అండ్ డన్ విత్ దట్. నెక్స్ట్ ఇది ఇన్సర్ట్ చేసి డిస్ప్లే రివర్స్ అంటున్నా కాబట్టి ఇక్కడ నాకు లాస్ట్ వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్సర్ట్ చేస్తున్నా మరి ఇక్కడ రాలేదు అనొద్దు, ఎందుకంటే ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్. బట్ if you display in a straight order, it obviously will be in the first. We were just displaying, just traversing in a reverse way. That doesn't mean 2018 last లో ఉందని కాదు. 2018 యాక్చువల్గా ఫస్ట్ లోనే ఉంది. 2018 యాక్చువల్గా ఫస్ట్ లోనే ఉంది. ఓకే, సో వీ హ్యావ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో వాట్ వాస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్? అరే ఒక స్టేట్మెంట్, రెండు స్టేట్మెంట్లు, 3, 4 ఎలాంటి ఫర్ లూపు లేదు, ఎలాంటి ఇఫ్ ఎల్స్ లేదు, మొత్తం ఈవెన్ ఇఫ్ ఎల్స్ ఉన్నా కానీ అది కాన్స్టెంట్. సో వాట్ వాస్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు ఇంప్లిమెంట్ దిస్ వన్? big O of 1 to insert at the first place. Cool. So we were done at the first and we were done at the last. So what left out? At any position. I can't say middle, but yeah, at whatever the position you want. So దీన్ని కూడా ఇంకొంచెం క్లియర్గా చూద్దాము. Then we were done with this inserting part in the W-link list part. So but before trying or before seeing my solution, please pause this video. ఇంకో ఇట్లా ఉంటుంది, దాన్ని ఇలా చెయ్యి. ఓకే, దాని తర్వాత ఆలోచించు ఓన్గా కోడ్ చెయ్యి. దాని తర్వాత నా సొల్యూషన్ చూడు, నీది నాది ఒకటే కాదా, లేదా డిఫరెంట్గా ఉంటుందా లేదా అనేది. ఓకే, కూల్. సో వాట్ వీ హ్యావ్, ఫైన్, వీ విల్ గో విత్ ద సేమ్ స్టఫ్. Yeah. 24 I'm going to keep this way, and then 55 I'm going to keep this way, then 14 and this way, and fine ivi chalu. So what I need to insert, I want to insert 2018 here. Assume like ఇక్కడ 2018 ఉంది కదా అనద్దు, ఇట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇప్పటిదాకా ఉన్న మన దాని గురించి అప్పుడు జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాకు ఎలా రావాలి? ప్రింట్ చేస్తే 31, 24, 2018 అండ్ 55 దెన్ 14 నాకు ఇలా రావాలి. అంటే ఇక్కడ ఉన్న లింక్స్ పోయి ఇలా ఒక లింక్, ఇక్కడ ఉన్న లింక్స్ పోయి ఇట్లా దీనికి బై డైరెక్షనల్ అండ్ దీనికి బై డైరెక్షనల్ రావాలి. మేక్ సెన్స్? సో అంతే కదా రావాల్సింది. చూడు, ఓన్లీ దీని గురించి చూస్తున్నా. 24 ఐఎమ్ మేకింగ్ దిస్ వే
అండ్ 55 ఐఎమ్ మేకింగ్ దిస్ వే. ఇప్పుడు దీనికి ఇది దీంట్లో ఇది అని చూపిస్తుంటే నాకు మిడిల్లో ఐ నీడ్ టు కమ్ అనదర్ గా ఇన్ బిట్వీన్ వేర్ ఇఫ్ అనదర్ గా హ్యాస్ కేమ్ విచ్ ఈస్ ఆఫ్ 2018. సో see this is what it should look like. ఇది దీనికి చేయాలి, ఇది దీనికి చేయాలి, ఇది దీనికి చేయాలి, ఇది దీనికి చేయాలి. దాట్ వాజ్ ఐ హ్యావ్ మేక్ రిప్రజెంటెడ్ ఇన్ అ డయాగ్రమాటిక్ వే. అండ్ దిస్ షుడ్ గోన్ అంతే కదా. సో ఇలా మేక్ చేస్తేనే నాకు కావాల్సిన ఆర్డర్లో ప్రింట్ అయ్యిద్ది అండ్ నాకు కావాల్సిన ఆర్డర్లో ఇన్సర్ట్ చేశాను అని అర్థం. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ఎట్ వాట్ ప్లేస్? ఐఎమ్ ఇన్సర్టింగ్ ఎట్ ద థర్డ్ ప్లేస్, రైట్? సో కూల్. మరి ఇప్పుడు దీనికి ఎలా చేయాలి? ఎస్యూమ్ ఫైన్ డోంట్ ఎస్యూమ్ ఎనీథింగ్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఐ నో మై హెడ్ వాస్ హియర్, ఐ నో మై టైల్ వాస్ హియర్. యా సో ఇనిషియల్లీ ఎస్ ఇవి ఇట్లా పాయింట్ అవుతున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వి డింట్ లింక్ ఎనీ ఆఫ్ ద థింగ్. సో ఇప్పుడు చూద్దాము. టెంపరరీ థింగ్ తీసుకున్నా, నా కౌంట్ 1 పెట్టాను. సో ఐ గో హియర్, టెంపరరీ. The moment I have increased this one. Then ఇది 2. So no. మరి ఇది 3. So ఇప్పుడు నువ్వు చెప్పు, do I need to worry that I have went the place where I need to be inserted? No, because of the reason నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అలాంటప్పుడు నేను ఎందుకు వరి అవ్వాలి? 2లోనే ఉండాలనే వరి అవ్వకల్లా. సింగిల్ లింక్ లిస్ట్లో పొజిషన్ 3 అయితే we have stopped at 2 itself because we can't go back once I went at that position. బట్ ఇక్కడ అలా కాదు, నా ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్తా. సో ఇప్పుడేంటి 2కి వెళ్ళచ్చు, 3కి వెళ్ళచ్చు. ఫైన్, assume we went on the way on 3 ఆల్సో. ఎందుకంటే సింగిల్ ఇంగ్లీష్లో 2లో చూపించేసా కాబట్టి ఇప్పుడు ఆన్ దానికి కూడా వెళ్ళాను అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? See, now all you need to about how now it's all about how you are adjusting the links. See, ఇది నా కరెంట్ నోడు, అవునా? And don't worry this. Now we will see. And this has 111 and this has 222 and this has 333. యూజువల్లీ ఇక్కడ ఏముంటుంది? 333 ఉంటుంది, which means this was pointing this way. And దీనికి 111 ఉంటుంది, and it was pointing to something. As of our context, it doesn't matter for us now. ఇంతేనా ఉండేది అంటే ఇట్లా డబుల్ గా ఉంది. సో వాట్ ఐ నీడ్ టు మేక్? ఐ నీడ్ టు చేంజ్ దిస్ లింక్స్. బట్ వేర్ ఐ am now? టెంపులో ఉన్నా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు బ్లైండ్గా చూడు. ఇప్పుడు నేను బ్లైండ్గా ఇక్కడున్న 222ని ఇక్కడ నేను మార్చేస్తే, ఇది నా కరెంట్ నోడ్, దిస్ ఈస్ వేర్ మై టెంప్ వాస్ పాయింటింగ్. బ్లైండ్గా ఇక్కడ నేను 222 అని పెడితే did I lost my 111? Of course. So I should not make this blunder. See, నువ్వు కూడా ఇంతే హిట్ అండ్ ట్రైల్. నువ్వు కూడా ఇంతే. యూ షుడ్ గో దిస్ వే, యూ షుడ్ గో దిస్ అప్రోచ్. ఫస్ట్ నేను ఇక్కడ మారుస్తుంటే నేను డేటా లూజ్ అవుతున్నాను. ఆఫ్ కోర్స్, సో ఐ షుడ్ నాట్ మూవ్ దాట్ వే. లింక్డ్ లిస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ which operation you're performing first so that you're not losing your data and you're doing whatever the computation you want to do. So first I should not move this one. If I'm being here, can I keep this address here because I have an access to our new node using current node and this thing. So can I say I can keep 333 because I'm pointing to this temp and this address I can keep. So ఇప్పుడు దీని వల్ల ఏం చేశాను? Can I say I'm linking this way? So can I say I have a link here? So to reach this 333, I have one link via this way and one more link via this way. Is it make sense? So first step ఏం చేశాను? ఎలాంటి డేటా లూజ్ అవ్వకుండా కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ లో టెంప్ని పెట్టాను బికాస్ ఐఎమ్ దేర్ ఎట్ ద ప్లేస్ వేర్ ఐ నీడ్ టు ఎక్స్చేంజ్. టెంపులో అది ఎక్కడుంటే నా టెంపు వేరేలా డీల్ చేస్తా. దాట్స్ ద థింగ్. మేక్ షూర్ ఐఎమ్ నాట్ ఎట్ ద పొజిషన్ వేర్ బిఫోర్ పొజిషన్లో లేను. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో అక్కడ, దాన్ని బట్టి నేను కోడ్ వస్తున్నా. నువ్వు బిఫోర్గా ఉంటే దాన్ని బట్టి ఆలోచించరాయి. ఓకే, సో ఓకే నా ఇప్పుడు నేను ఇట్లా పాయింట్ చేశాను అండ్ ఇట్లా ఒక పాయింట్ ఉంది. సో వాట్ ఐ కెన్ మేక్
what I can make? Can I by using this temp, using this address, is it like I'm reaching there? Is it like I'm reaching there? So using this temp, ఇందులో ఉన్న previous అనే దాన్ని యాక్సెస్ చేసి can I keep here so that I will link this way? I will link this way. Is it making sense? Yeah, I can keep. So current node dot previous దాంట్లో టెంపులో ఉన్న ప్రీవియస్ దాన్ని పెడుతున్నాను. సో నౌ ఈజ్ ఇట్ లైక్ ఐ హ్యావ్ మేక్ దిస్ వే ఆల్సో, దిస్ డైరెక్షన్ ఆల్సో. సో నా కొత్త దాంట్లో ఐ మేడ్ దిస్ డైరెక్షన్, ఐ మేడ్ యా నా కొత్త దాంట్లో యాజ్ ఆఫ్ నౌ ఐ మేడ్ దిస్ డైరెక్షన్, ఐ మేడ్ దిస్ డైరెక్షన్ by using only the present temp. Now ఇప్పుడు ఏం లెఫ్ట్ అయినాయి? I need to make this way, I need to make this way. అంతేనా? సో ఇప్పుడు instead of pointing this way I need to point to here, but ఏమన్నా డేటా లాస్ అవుతామా? చూడు ఇక్కడ ఇది చేంజ్ చేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ డేటా నాకు హోల్డ్లో ఉంది కాబట్టి యూజింగ్ దిస్ ఐ కెన్ ట్రావెల్. సి వన్స్ the moment I have keep this one, if I have a link using this one, I can travel all the way here. So I'm not losing any data. Even if I'm overriding, even if I'm overwriting this way, even if this link was not existed now, I don't have to worry, because of the reason using the current node I can still go next and I can go access on all the data. Fine, nice. Now we were not losing our data. So మరి ఇప్పుడు ఏం పెట్టాలి? I need to keep my current data. So it should hold not this one now, it should not hold this one now, it should hold to the next one, to the next one, to the next one. So can I delete this part? Now we were no longer pointing to this one. So in way, can I delete this one and can I say it was pointing this way? మరి దానికి ఏం రాయాలి? See, third ఇది వచ్చేసి what I need to make? I need to make see here to do here, but I am at here. So see how ఎలా యాక్సెస్ చేస్తున్నాను చూడు. ప్రెసెంట్ ఇక్కడున్నా కానీ ఈ బ్లాక్ లోది మార్చాలి. ఎలా చూడు, temp dot previous low, which means this address. So go there, fine. Now I'm at there. Go there and access next, because this is previous, this is my data, this is my next. So access my next, and what I need to keep? I need to keep my present address here to point this way. So keep my current node. Cool. See, done. The same way ఇది కూడా అంతే. First I need to break. First instead of triple one I need to keep out current node. So ఇది పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు నీకు. సో temp dot previous దాంట్లో ఇప్పుడు ఏం పెట్టచ్చు? current node. But think in this way, ఈ రెండు స్వాప్ చేసి రాసుంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయితే temp dot current node లో ప్రీవియస్ పెడుతున్నాను, we have lost the data, right? So the order of execution, the way you are executing or the way you're thinking is mandatory. But even to dependency చూడు, is there any dependency between this 1 and 2? No, because ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ ఇనిషియల్ గా నల్ ఉండేది కాబట్టి ఇందులో ఉన్నది ఇందులో పెడుతున్నాను, ఇందులో ఉన్నది ఇందులో. ఫస్ట్ ఇది పెట్టినా, సెకండ్ ఇది పెట్టినా, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. లైక్ ఐ మీన్ ఇట్ మేక్స్ సెన్స్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ బిట్వీన్ దెమ్ కదా. సో ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ద టాస్క్, వన్ మోర్ థింగ్ విచ్ ఐఎమ్ గివింగ్ టు యూ ఈస్, యూ నీడ్ టు రైట్ సమ్ ఆర్డర్స్ విచ్ వర్ వ్యాలిడ్. మేబీ ట్రై టు కమ్ అప్ విత్ 2-3, మినిమం 2-3 డెఫినెట్గా కామెంట్ చేసి, ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఇది ఆర్డర్ అనుకుంటే, is there any order can I write but still it will be in a valid state, is there any such a thing? That you need to comment it. అంటే ఫస్ట్ 1 2 3 4 ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా రాయకుండా
can I write like 2 4 3 1 or like whatever the permutation combinations it has? So right, see 4 ఉన్నాయి అంటే ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 3, థర్డ్ దాంట్లో 2, ఫోర్త్ దాంట్లో ఒకే ఒక పాసిబిలిటీ, వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్ థింగ్. సో ఫర్ ద రిజల్ట్ 24. సో దెర్ ఆర్ 24 ways to write all these statements, but out of them which will be the valid, maybe do this way, do this thing kind of assignment. So just say me the number, like or fine, just give me two three valid possible combinations that I can do, or valid give me like the valid permutations of it. Fine. So now we're going to implement this part, and yeah, till what we need to do, we need to traverse again till that place. See this, whatever the 4 statements I have written, again I'm మళ్ళా చెప్తున్నాను, మర్చిపోకూడదు. ద గోల్ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఆల్ స్టేట్మెంట్స్ ఈజ్ లైక్ ఫర్ ఇన్సర్టింగ్ అట్ ఎనీ ప్లేస్, దాట్ టు వీ వర్ గోయింగ్ ఆన్ దాట్ పర్టికులర్ పొజిషన్ వేర్ వీ నీడ్ టు ఇన్సర్ట్. కానీ దాని ముందే ఆపిస్తే మేబీ దీస్ 4 lines వర్, ఐ మీన్ ఈ 4 lines ఎర్రర్ కింద చూపిస్తాయి. ఇట్స్ అప్ టు యూ, ఏ ప్లేస్లో నుంచొని ఆలోచిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో అనదర్ టాస్క్ ఫర్ యూ, ఫస్ట్ టాస్క్ ఈస్ దిస్ వన్. ద అనదర్ టాస్క్ ఈస్ టు గో, if my position is here, go position -1, then do all these links. How you will do? So adi kuda see, ఎవరైతే కామెంట్ చేస్తారో I'm definitely gonna ping those comments. Okay, so I mean yeah, pin exactly, I have used the correct word only. So I will pin that comments. Okay, so first then implement చేసేద్దాము. So what it will be, public void insert at any place. So now I need my data, with that I need my position also. Fine. So ఇప్పుడు ఏంటి, yeah, the same as usual stuff. Take a double node of current node to create my double data using the data stuff. Then first I need to traverse. For that I'm gonna make a counter 1. So while again with the basics. So while counter less than or equals to that stuff, so temp equals to double node temp equals to head will be pointing to that. Why I'm not using front or back? Because I don't know what was the size I need to go from the last. That's the basic disadvantage of the linked list, right? So we don't know, but we can do from the backward also. It will be a bit tricky way. For that we need to first get what was the size, the whole thing, and then we need to remove size by net position. Then we need to come using tail, how much backward we need to come. Then we need to set up all the things, but still we can do. If you are interested, take this also as one more task and implement. See, the more tasks you will do, whatever the things I'm saying, the more you will learn a lot. Okay, so fine. So what I need to do, so now I need to go my temp equals to temp dot next. Cool. So the moment it's like, see, think మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. So maybe we have 31, 24, 55 and then 14. నా 3 పొజిషన్లో చేయాలి అంటే ఫస్ట్ నా టెంప్ ఇక్కడ ఉందండి, నా కౌంటర్ 1 ఉంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, see, yeah, I need to increment my counter 2, right? So I'm going to make counter plus. So the moment I have done this one, counter T, then I'm going to increment this one. The moment, so is it equal to this position 3? No. So I will increment this one, I'll increment. Is it equal? Of course. So we were exactly matching the place where we need to go. So ippudu em rayali, see, I'm writing the exact order. First current node dot next lo temp ni pedutunna. So current node dot next lo temp ni pedutunna, and next current node dot previous lo, see, current node dot previous lo what I'm keeping, temp dot previous ni pedutunna. See, temp dot previous ni pedutunna, and temp dot previous dot next lo current node ni pedutunna. Temp dot previous dot next lo I'm keeping current node. Temp dot previous lo current node pedutunna. I guess we were done with this. Of course, did we handled every edge cases? No, but right now we were not focusing on the edge cases. So why do worry about the edge cases as of now? Like, problem solve అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం అబ్బా, ఇప్పుడే ఎందుకు? So yeah, I'm gonna insert at any place. My data will be this time, what number I can pick, maybe I can pick 981. So yeah, that's the marks I got in my intermediate, by the way, for 1000. If you don't know, I guess
Yeah, mostly. So I'm gonna keep at third position. Cool. So yeah, ఇప్పుడు మనకేం రావాలి, we were inserting at the first, so 2018 31, then this 981 should refer, from then 24 55 14 3 should refer, should come, right? So we will see, that's how we were manipulated అలా మనం లింక్ చేసామా లేదా అనేది ఇప్పుడు తెలిసిపోయింది. See, cool. What I'm doing, so first I'm displaying without inserting in the first place, like 2018 రాలేదు. So then 2018 వచ్చిందా అంటే yeah, obviously it got. And see 2018, see what happened 2018, and fine, 2018 we got, and 31 we got, then 24 we got, then 981 it was reflecting. So it was reflecting after third place. See, so it was acting like -1 +1 stuff. So maybe some -1 +1 things has been there, or it's straightforward. See, we have kept equal also, so that's the reason it was going for the next thing also. So maybe yeah, now it will works fine. See, again, by this I can say, see, +1 -1 గురించి వరీ అవ్వద్దు. సో our main motto clear kada, so that's the thing. See, 1 2 3, see the first place, like it was going in the second place or not, obviously. And if you're confusing, I can stop the reverse display as of now, so I'm rerunning again. So it should be at the third place, right? So we were done in the third place. So now we will try to see any other things which was handling or not, the edge cases stuff. See, first 1 2 3 4 5, 5 was there. If I'm keeping at the position 5, was it handling after was it handling or not? See, we will see. 5 fifth place lo ante 3 tarvata, I mean 981 tarvata 3 ravali. So is it handling that way? 1 2 3 4 5 at the place of 5. So 31 24 55 and 981, and then 14 comes into the picture. Yeah, it was because see, see 1 2 3 4 5, fifth place lo ఇది వచ్చింది. So not to confuse, I'm removing this first also because it was confusing a bit for us. So maybe yeah, I'll rerun again. See, we go fine. See, నా ఇనిషియల్ డేటా ఏమంతా 31 24 55, like 5 ఉన్నాయి. So I need to enter into the fifth position. So I have entered into the fifth position, and then my 3 has came. So what if I'm gonna giving 6, what will happen? We will try to see what will happen. Is it tackling or not? So if it's not, then we will try to tackle. Otherwise, like why to waste on this? See, it's not tackling. It's throwing error. But then what about 1? Was it tackling 1? I guess it should not. See, again, it's a null references thing. So whatever the thing we have done, it was not tackling for the edge cases. The only edge cases we were left with beyond the size, and like yeah, beyond the sizes of both sides. So why it happened? And it's obvious. ఇక్కడ మన రాసిన 4 పాయింట్లకి లాస్ట్ కన్నా ఇన్సర్ట్ అవ్వాలి అని అంటే, see, you are accessing temp dot, like see, if in terms of this way, you are accessing temp dot previous, you are going this way and accessing again dot next, which is of null type. If it is first, see, third తీసుకో, ఫస్ట్ ఇక్కడ నా టెంపే ఇక్కడ ఉండిద్ది అంతేనా, బికాస్ ఐఎమ్ గోయింగ్ అట్ దాట్ రైట్ పొజిషన్, నాట్ ద బిఫోర్ వన్. సో assume this has worked, like yeah, there is no wrong in this, we were just assigning these things. ఇక్కడ చూడు, టెంపు డాట్, ఓకే, టెంపు డాట్ ప్రీవియస్ లో ఇక్కడ నల్ ఉంది, నల్ యాక్సెస్ చేసి మళ్ళీ అందులో డాట్ నెక్స్ట్కి వెళ్ళమంటున్నా, ద సేమ్ ప్రాబ్లమ్. సో ఇట్ వాంట్. సో ద సేమ్ వే హ్యాపెన్స్ విత్ దిస్ వన్, రైట్? సో మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? అరే, we have already done if in case insert first. See, ఏం చేసాము, if in case insert at any place, insert at any place, if in position less than or equals to 1, I'll simply call, I'll be simply calling insert at first using my data. I'm gonna return because I should not run these things again. Once it execute అయిపోయిందంటే I'm done with this. And what if ఇక్కడ నాకు సైజ్ ఉందా? సైజ్ లేదు, బట్ ఐ కెన్ గో త్రూ ఆల్ ద వే దేర్ అండ్ ఐ కెన్ క్రియేట్ దట్ స్టఫ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ థింగ్. సి, ఇక్కడ ఇన్సర్ట్ ఉంది,
ఇన్సర్ట్ ఉంది. సో ఫస్ట్ సైజ్ గెట్ చేసుకొని దాని తర్వాత అది లాస్ట్ గ్రేటర్ దానా కాదా అనే దానికి సో రెదర్ దిస్ వే ఐ కెన్ క్రియేట్ వన్ సైజ్ ఫ్యాక్టర్ యాజ్ 0. నైస్. సో ద మూమెంట్ I have entered anything, I'm gonna increase my size and done with this first insert, and insert at any place also I need to tackle that one. So done with this, and insert at any place also. After inserting it should work. Done. So delete as of now manam cheyaledu kabatti, so we don't have to worry about the sizes like the decreasing thing. So here can I get my size? So if my position greater than or equals to my size, see what I can do. I'll simply call insert at last, like simply insert with the data. So and again I need to return, just because of the reason it should not execute after the statements once it has done. So now we will retry again. Will it like does it inserting at first, like my 981 inserting at first? Cool, it has worked. What if I'm keeping negative numbers? Still it works, right? So that's what, like we have taken less than or equals to 1. Even if it is 0, it will work. And how about after taking the long number, or what if we were taking 101, something like that? Like I mean size, the actual size of our linked list is less than the thing which we have provided. So will that work? Of course. Now we are done with this. We are done with the problem. సైజుని మెన్షన్ చేసావు కదా, మరి సైజుని మెన్షన్ చేయకుండా చేయలేవా అంటే అఫ్ కోర్స్ ఐ కెన్ డూ. అన్నీ నేను చేస్తే మరి నువ్వేం నేర్చుకుంటావు? సో అగైన్ ఐమ్ గివింగ్ వన్ మోర్ టాస్క్ టు యూ. సి ఇన్ని టాస్క్స్ ఇస్తున్నాను, పద్దాక టాస్క్ అంటాడేంటి, నువ్వేం చెప్పవు అని అనొద్దు. సి ఐఎమ్ సెటింగ్ అప్ 80 to 90% ఆఫ్ ద థింగ్. నువ్వు ఆ 20 to 10%, like సారీ 10 to 20% of the work కూడా చెయ్యకపోతే your mindset is not ready to grow. Your mindset is not ready to build own logics. ఓకే, దాట్ ఈస్ వై. సి నేను అది చెప్పి వీడియో లెంత్ పెంచుకోవడం వల్ల నాకైతే ఎలాంటి యూజ్ రాదు. నేను ఎంత కష్టపడి చేస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నీ ఓన్గా నేర్చుకోవాలి, నువ్వు నీ ఓన్గా లాజిక్ బిల్డ్ చేయాలని. ఇది కూడా నేను చెప్పేస్తే ఇంకా నువ్వేం చేస్తావు? కూర్చో, కొంచెం టైం స్పెండ్ చేయి. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా.